గైస్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మన గుండె గురించి ఆలోచించారా ఎప్పుడైనా? రోజుకు 1,00,000 సార్లకు పైగా కొట్టుకుంటుంది. అస్సలు ఆగకుండా, అలుపొచ్చిందని చెప్పకుండా పని చేస్తూనే ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ మెషీన్ లాగా అన్నమాట. మరి అలాంటి మెషీన్ లయ తప్పితే, సడన్గా దాని రిథమ్ మారిపోతే ఏం జరుగుతుంది? సరిగ్గా ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. గుండెను మళ్ళీ సరిగ్గా పనిచేయించే ఆ మందులు, వాటి వెనకున్న కెమిస్ట్రీ ఏంటో చూద్దాం. నిజమే కదా, ఆలోచించాల్సిన విషయమే ఇది. ఎందుకంటే మన శరీరానికి గుండె ఒక ఇంజిన్ లాంటిది. ఇంజిన్ ఆగిపోతే బండి ఎలా ఆగిపోతుందో, గుండె లయ తప్పితే మన బాడీ మొత్తం సిస్టంకే పెద్ద ప్రమాదం. మరి అలాంటి ప్రమాదం రాకుండా ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ మనకి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి మన రక్త ప్రసరణ వ్యవస్థను ఒక పెద్ద సిటీలోని హైవే నెట్వర్క్లా ఊహించుకోండి. చాలా బిజీగా ఉండే నెట్వర్క్. ఆ నెట్వర్క్కి సెంట్రల్ పాయింట్ అంటే మెయిన్ జంక్షన్ మన గుండె. అక్కడ్నుంచే రక్తమనే వెహికల్స్ ద్వారా ఆక్సిజన్, న్యూట్రియంట్స్ లాంటివన్నీ శరీరంలో ఉన్న ప్రతి సెల్కి అంటే ప్రతి మూలకి వెళ్తాయన్నమాట. ఈ సిస్టమ్ ఎంత స్మూత్గా పనిచేస్తే మనం అంత హెల్తీగా ఉంటాం. సరే, మరి ఈరోజు మన టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మొదటగా మన గుండె అసలు ఎలా పనిచేస్తోందో చూస్తాం. తర్వాత దాని లయ తప్పినప్పుడు ఏం జరుగుతోంది, ఆ తర్వాత హై బ్లడ్ ప్రెషర్, ఛాతీ నొప్పి ఇలాంటి సమస్యల గురించి, వాటికి కెమిస్ట్రీ ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తుందో తెలుసుకుందాం. రైట్, ఇక మన ఫస్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. మన హార్డ్ వర్కింగ్ హార్ట్. ముందు అసలు బేసిక్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఓకే, మరి గుండె లయ తప్పితే, అంటే దాని రిథమ్ దెబ్బతింటే, ఇక్కడే మనకు యాంటీ అరిథమిక్ డ్రగ్స్ అనేవి అవసరమవుతాయి. వాటి వెనకున్న కెమిస్ట్రీ ఏంటో చూద్దాం. అసలు అరిథ్మియా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన గుండె ఎలక్ట్రికల్ సిస్టంలో ఒక షార్ట్ సర్క్యూట్ లాంటిదన్నమాట. గుండె కండరాలకు వెళ్లాల్సిన సిగ్నల్స్ సరిగ్గా వెళ్ళవు, టైమింగ్ తప్పుతుంది, ఆర్డర్ తప్పుతుంది. సో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ను మళ్లీ సరిచేయడానికి మన కెమిస్ట్లు ఎలాంటి అద్భుతమైన మాలిక్యూల్స్ని తయారు చేశారో చూద్దాం రండి. ఇక్కడ చూస్తే మనకు 4 మెయిన్ క్లాసెస్ ఆఫ్ డ్రగ్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎరిథ్మియాకి వ్యతిరేకంగా పనిచేసేవే. ఒక్కో క్లాస్ ఒక్కో రకంగా పనిచేస్తుంది. క్లాస్ 1 డ్రగ్స్ సోడియం ఛానల్స్ని బ్లాక్ చేస్తే, క్లాస్ 3 పొటాషియం ఛానల్స్ని, క్లాస్ 4 కాల్షియం ఛానల్స్ని బ్లాక్ చేస్తాయి. అంటే ఈ అయాన్స్ ఫ్లోని కంట్రోల్ చేయడం ద్వారా గుండె ఎలక్ట్రికల్ యాక్టివిటీని మళ్లీ నార్మల్కి తీసుకురావచ్చు. ఇదచ్చం ఒక డ్యామ్ గేట్లను కంట్రోల్ చేయడం లాంటిది. సరే, ఇప్పుడు ఈ క్లాసెస్లోంచి ఒకదాన్ని కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. క్లాస్ 2 బీటా బ్లాకర్స్. చాలా కామన్గా వాడే డ్రగ్స్ ఇవి. ప్రోప్రానోలాల్ అనే ఎగ్జాంపుల్ తీసుకుని ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్రోప్రానోలాల్ కెమికల్ స్ట్రక్చర్, దాని బ్లూ ప్రింట్ అన్నమాట. ఈ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఎందుకంత ముఖ్యమంటే, ఇది మన బాడీలోని బీటా రిసెప్టార్స్ అనే వాటికి లాక్ అండ్ కీలాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అక్కడ బైండ్ అయ్యి అడ్రినలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ ప్రభావాన్ని బ్లాక్ చేస్తుంది. అందుకే దీన్ని బీటా బ్లాకర్ అంటారు. పక్కనున్నది అదే డ్రగ్, మనకు మెడికల్ షాప్లో దొరికే ప్యాకేజింగ్. చూసారా, ఒక్క మాలిక్యూల్ ఎన్ని పనులు చేస్తుందో! హై బ్లడ్ ప్రెషర్ని ట్రీట్ చేస్తుంది, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ని సరిచేస్తుంది, వణుకును కంట్రోల్ చేస్తుంది, ఛాతీ నొప్పిని కూడా నివారిస్తుంది. అద్భుతం కదా! ఇదే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పవర్. ఓకే, నెక్స్ట్ టాపిక్ హై ప్రెషర్ని ట్యాకిల్ చేయడం. అదేనండి, యాంటీ హైపర్టెన్సివ్స్. చాలామందికుండే కామన్ ప్రాబ్లం కదా హై బ్లడ్ ప్రెషర్. దీనివల్ల మన గుండెపై చాలా భారం పడుతుంది. సో దీన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. హైపర్టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? దీనికి చాలాసార్లు బయటకు లక్షణాలేం కనిపించవు, కానీ లోపల లోపల మన రక్తనాళాలపై ప్రెషర్ పెంచేస్తూ హార్ట్అటాక్స్, స్ట్రోక్ వచ్చే రిస్క్ని బాగా పెంచుతుంది. అందుకే ఇది చాలా ప్రమాదకరం. హై బీపీని కంట్రోల్ చేయడానికి మన దగ్గర చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఒక పెద్ద టూల్ బాక్స్ లాంటిదన్నమాట. ఇక్కడ చూస్తే డయూరిటిక్స్, ఏస్ ఇన్హిబిటర్స్, బీటా బ్లాకర్స్ ఇలా చాలా రకాలు కనిపిస్తాయి. కొన్ని బాడీలోంచి ఎక్సెస్ వాటర్ని బయటకు పంపిస్తే, ఇంకొన్ని బ్లడ్ వెసిల్స్ని వెడల్పు చేసి ప్రెషర్ తగ్గిస్తాయి. ప్రాబ్లంని బట్టి సొల్యూషన్. ఈ టూల్ బాక్స్లోంచి ఒక పవర్ఫుల్ టూల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే ఏస్ ఇన్హిబిటర్. క్యాప్టోప్రిల్ అనే డ్రగ్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం.
ఇది క్యాప్టోప్రిల్ కెమికల్ స్ట్రక్చర్. దీని షేప్ చాలా స్పెషల్, ఎందుకంటే మన బాడీలో బ్లడ్ వెజల్స్ని టైట్ చేసే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ పనిని ఇది అడ్డుకుంటుంది. ఆ ఎంజైమ్ బ్లాక్ అవ్వగానే బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి. అంతే, ప్రెషర్ తగ్గిపోతుంది. ఒక మెషిన్ని ఆపే స్విచ్ లాంటిదన్నమాట. దీని పని కేవలం బ్లడ్ ప్రెషర్ తగ్గించడమే కాదు, ఇది హార్ట్ మీద లోడ్ తగ్గిస్తుంది. దానివల్ల స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ మొత్తానికి ఒక ప్రొటెక్షన్ షీల్డ్లా పనిచేస్తుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్, ఛాతీ నొప్పి అంటే యాంజినా. చాలామందికొచ్చే ఇంకో సమస్య ఇది. అసలు ఈ నొప్పి ఎందుకొస్తుంది? ఇది గుండె మనకిచ్చే ఒక వార్నింగ్ సిగ్నల్. దీనికి కెమిస్ట్రీ ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో చూద్దాం. ఆంజినా అంటే ఏంటంటే మన గుండె కండరాలకి కావాల్సినంత ఆక్సిజన్ అందట్లేదని అర్థం. సింపుల్గా డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. అప్పుడొచ్చే నొప్పే ఇది. దీన్ని సరిచేయడానికి మందులు 2 పనులు చేస్తాయి. 1 గుండె పనిభారాన్ని తగ్గించడం, లేదా 2 గుండెకు బ్లడ్ సప్లైని పెంచడం. యాంజినా ట్రీట్మెంట్కి వాడే కొన్ని డ్రగ్స్ ఇవి: నైట్రేట్స్, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా? బీటా బ్లాకర్స్ మళ్ళీ వచ్చాయి. అంటే ఒకే మందు వేర్వేరు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా పనిచేయగలదు. ఇదే కెమిస్ట్రీ గొప్పతనం. ఓకే, ఇప్పటిదాకా మనం రకరకాల డ్రగ్స్ గురించి, వాటి సొల్యూషన్స్ గురించి చూసాం. వీటన్నింటి వెనక ఉన్న ఒకే ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రెసిజన్, కెమికల్ ప్రెసిజన్. ప్రతి మాలిక్యూల్ పర్ఫెక్ట్గా, ప్యూర్గా ఉండాలి. ఎందుకంట ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. మనం వాడే మందుల్లో ప్యూరిటీ అనేది చాలా చాలా ముఖ్యం. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఇది. ఎందుకంటే మందులు తయారు చేసే ప్రాసెస్లో చిన్న చిన్న ఇంప్యూరిటీస్ అంటే మలినాలు చేరినా వాటి వల్ల మందు పనిచేయకపోవచ్చు. అంతకన్నా డేంజర్ ఏంటంటే ఆ మలినాల వల్ల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అందుకే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీలో ప్యూరిటీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. యాక్యురసీ, ప్రెసిషన్, ఈ 2 పదాల మధ్య తేడా ఏంటి? ఇక్కడ చాలా సింపుల్గా చెప్పారు చూడండి. యాక్యురసీ అంటే లక్ష్యాన్ని సరిగ్గా కొట్టడం. ప్రెసిషన్ అంటే ప్రతిసారీ ఒకే చోట కొట్టడం. మందుల తయారీలో మనకు 2 కావాలి. మనం అనుకున్న డోజు, అది యాక్యురసీ ఉండాలి. ఇంకా తయారు చేసే ప్రతి టాబ్లెట్లోనూ అదే డోజ్, అది ప్రెసిషన్ ఉండాలి. పేషెంట్ సేఫ్టీకి ఈ 2 చాలా కీలకం. సరే, ఇంత శక్తివంతమైన కెమికల్ టూల్స్ మన చేతిలో ఉన్నాయి కదా, మరి ఫ్యూచర్లో గుండె జబ్బుల కోసం ఇంకా స్మార్ట్గా, టార్గెటెడ్గా పనిచేసే మందులను మనమెలా తయారు చేయగలం? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరి శరీర తత్వానికి సరిపోయే పర్సనలైజ్డ్ మెడిసిన్స్ని క్రియేట్ చేయగలమా? ఆలోచిస్తే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదూ. మన శరీరం ప్రతిరోజు ఏకంగా 180 లీటర్ల ద్రవాన్ని ఫిల్టర్ చేస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటే అందులో కేవలం 1.5 లీటర్ మాత్రమే మూత్రంగా బయటకు వస్తుందనుకోండి. అవును, కరెక్ట్. మిగతా 99% ద్రవాన్ని మన శరీరం మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది, అంటే తిరిగి గ్రహిస్తుంది. ఇది నిజంగా ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ అని చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా. మరి ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పుస్తకంలోని 8వ అధ్యాయం ఆధారంగా డయూరిటిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రధానంగా ఈ మందులు మన బాడీలో అదనపు నీటిని ఎలా బయటకు పంపుతాయో చూద్దాం. రైట్. ముఖ్యంగా గుండె వైఫల్యం లేదా తీవ్రమైన బ్లడ్ ప్రెషర్ లాంటి ప్రాణాంతక పరిస్థితులు వచ్చినప్పుడు మన శరీరపు సహజ వ్యవస్థను ఈ మందులు రసాయనాల ద్వారా ఎలా రీప్రోగ్రామ్ చేస్తాయో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవునవును. ఈ ఔషధాల రసాయన నిర్మాణాల్లోకి వెళ్లే ముందు నాకొక చిన్న డౌట్ ఉంది. ఈ మందులను నాట్రియూరిటిక్స్ అని కూడా అంటారు కదా? కరెక్ట్, నాట్రియూరిటిక్స్ అంటారు. అయితే శరీరంలో పేరుకుపోయిన నీటిని బయటకు పంపడమే వీటి మెయిన్ టార్గెట్ అయినప్పుడు ఇవి డైరెక్ట్గా నీటి కణాలపైనే ఎందుకు దాడి చేయవు? అసలు ఈ డ్యూరిటిక్స్ కిడ్నీలకు కొంచెం నీటిని బయటకు వదిలేయండి అని ఎలా కమాండ్ ఇస్తాయి? ఏంటంటే ఇక్కడే జీవశాస్త్రం మరియు కెమిస్ట్రీల అద్భుతమైన కలయిక కనిపిస్తుంది. ఈ మందులు నేరుగా నీటిని ఏవీ చెయ్యలేవు. ఎందుకంటే మన శరీరంలో ఒక కఠినమైన రూలుంది. సోడియం ఎక్కడికి వెడితే నీరు కూడా అక్కడికే వెడుతుంది. ఓహో,
అంటే ఆస్మాసిస్ అంటారు కదా దాన్ని. ఎగ్జాక్ట్లీ. ద్రవాభిసరణ సూత్రం లేదా ఆస్మోసిస్. కాబట్టి ఈ డయోరెటిక్స్ చాలా తెలివిగా నీటిని వదిలేసి కిడ్నీలలో సోడియం తిరిగి గ్రహించబడే ప్రక్రియను టార్గెట్ చేస్తాయి. సోడియంను తిరిగి వెళ్లకుండా ఆపేస్తే దాని వెంటే నీరు కూడా ఒక అయస్కాంతంలాగా ఆకర్షించబడి బయటికొచ్చేస్తుందన్నమాట. వావ్! అద్భుతం. అంటే నేరుగా దాడి చేయకుండా శత్రువు సప్లై చైన్ను దెబ్బతీయడం లాంటిదంటారా? సరే, ఇప్పుడు అత్యవసర పరిస్థితులు ఉంటాయి కదా. అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు లేదా బీపీ విపరీతంగా పెరిగినప్పుడు అప్పుడు ద్రవాలను త్వరగా బయటకు పంపాలి కదా. ఖచ్చితంగా. అలాంటి ఎమర్జెన్సీ కోసం సాధారణ మందులు అస్సలు సరిపోవు. అక్కడే మనకు లోప్ డయూరెటిక్స్ అనేవి అవసరమవుతాయి. వీటిని హై సీలింగ్ డయూరెటిక్స్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఫ్యూరోసెమైడ్ అనే మందు చాలా ఫేమస్ కదా. లాసిక్స్ అని కూడా అంటారు. అసలిది కిడ్నీలో ఎక్కడా ఎలా పనిచేస్తుంది? మన కిడ్నీలోని నెఫ్రాన్లలో హెన్లీ లూప్ అనే ఒక యు ఆకారపు నిర్మాణముంటుంది. అందులో ఆరోహణ భాగం అంటే అసెండింగ్ లింబ్ చాలా కీలకం. ఫ్యూరోసెమైడ్ సరిగ్గా అక్కడే దాడి చేస్తుంది. రసాయనపరంగా చూస్తే ఇదొక యాక్టివ్ యాంథ్రనిలిక్ యాసిడ్ నిర్మాణం. రైట్. అయితే దీన్ని అంత వేగవంతంగా పనిచేసేలా చేసేది దానిలోని ఒక స్పెషల్ భాగం. అదే ఫర్ఫ్యూరల్ మోయిటీ. ఒక్క నిమిషం. ఈ ఫర్ఫ్యూరల్ మోయిటీ అంటే ఏంటి? పదాలు కొంచెం కాంప్లెక్స్ అవుతున్నాయి. అది ఈ మందుకు అంత పవర్ ఎలా ఇస్తుందో కొంచెం సింపుల్గా చెప్తారా? సరే. దీన్ని ఒక తాళం చెవిలాగా ఊహించుకుందాం. కిడ్నీలలోని ఆ హెన్లీ లూప్ దగ్గర సోడియంను పంప్ చేసే ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంటుంది. ఫ్యూరోసెమైడ్లో ఉండే ఈ మోయిటీ ఒక స్పెషలైజ్డ్ కీలాగా ఆ పంప్ లోపలికి దూరిపోయి దాన్ని క్షణాల్లో లాక్ చేసేస్తుంది. ఓహో! అవును. అది ఎంత వేగంగా జరుగుతుందంటే నిమిషాల వ్యవధిలోనే సోడియం మరియు నీరు మూత్రం ద్వారా బయటకు రావడం మొదలవుతుంది. ఆ ఖచ్చితమైన రసాయన నిర్మాణమే దానికి ఆ వేగాన్ని ఇస్తుంది. వావ్! ఆ కెమికల్ కీ కాన్సెప్ట్ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ఈ ఫ్యూరోసెమైడ్ రసాయన లక్షణాలు చూస్తే ఇంకో విచిత్రమైన పాయింట్ ఉంది. ఇదొక తెల్లటి పౌడర్ కదా, కానీ దీనికి కాంతి తగిలితే పాడైపోతుందని చదివాను. అవునండి. లైట్కి ఎక్స్పోజ్ అయితే డిటీరియేట్ అయిపోతుంది. అందుకే దీన్ని ఎప్పుడూ డార్క్ కంటైనర్లలోనే ఉంచుతారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇది నీటిలో కరగదు. కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగించి బేసిక్ పీహెచ్ వద్ద ద్రావణంగా మారుస్తారు. అంటే బేసిక్ పీహెచ్ మెయింటైన్ చేయాలి. అందుకే దీన్ని ఆమ్ల లక్షణాలు అంటే అసిడిక్ ద్రావణాలతో అస్సలు కలపకూడదు అని ఫార్మసిస్టులు అంటుంటారు కదా. ఒకవేళ కలిపితే ఏమవుతుంది? ఇది చాలా పెద్ద క్లినికల్ పాయింట్. ఒకవేళ డాక్టర్లు లేదా నర్సులు పొరపాటున ఏదైనా అసిడిక్ పీహెచ్ ఉన్న ఐవీ ఫ్లూయిడ్స్తో దీన్ని కలిపితే ఆ ఫ్యూరోసెమైడ్ ఆ ద్రావణంలో మళ్లీ స్ఫటికాలుగా మారిపోతుంది. అంటే ప్రెసిపిటేట్ అయిపోతుందన్నమాట. అరెరే! అంటే ఘనపదార్థంలా మారిపోయి రక్తనాళాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందంటారా? ఖచ్చితంగా. మందులా కాకుండా ఒక సాలిడ్లా మారిపోతుంది. అందుకే లాసిక్స్ లేదా సాల్నీస్ లాంటి బ్రాండ్ల విషయంలో ఆ పీహెచ్ బ్యాలెన్స్ ప్రాణ సంకటం. ల్యాబ్లో నేర్చుకునే కెమిస్ట్రీ హాస్పిటల్ వార్డులో ఎంత కీలకమవుతోందో ఇది స్పష్టం చేస్తుంది కదా. సరే, లూప్ డయూరెటిక్స్లోనే బ్యూమెటానైడ్ అనే మరో మందు గురించి కూడా ప్రస్తావన ఉంది. ఇది ఏకంగా ఫ్యూరోసెమైడ్ కంటే 40 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది అని సోర్సెస్ చెబుతున్నాయి. అవును, 40 రెట్లు పవర్ఫుల్. ఆగండి, ఇక్కడే నాకొక పెద్ద లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బ్యూమెటానైడ్ అంత పవర్ఫుల్ అయినప్పుడు డాక్టర్లు పాతదైన ఫ్యూరోసెమైడ్నే ఇంకా ఎందుకు అంత ఎక్కువగా వాడుతున్నారు? బ్యూరినెక్స్ లాంటివి పక్కనబెట్టి ఫ్యూరోసెమైడ్కి ఎందుకు ఓటు వేస్తారు? ఇక్కడే అసలైన క్లినికల్ సీక్రెట్ ఉంది. మీ డౌట్ చాలా వ్యాలిడ్. కానీ వైద్యంలో ఎప్పుడూ అత్యంత శక్తివంతమైనదే బెస్ట్ అవ్వదు కదా. ఫ్యూరోసెమైడ్ ఎందుకు బెస్ట్ అంటే దాని కంట్రోల్ అంటే దాని ఎఫెక్ట్ ఎంతసేపు ఉంటుంది అనేదా? అవును, ఫ్యూరోసెమైడ్ ఎఫెక్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ దాని డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ చాలా తక్కువ. ఒక డోస్ ఇవ్వగానే 1 గంట పాటు ఫుల్ ఫోర్స్తో నీటిని పంపి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఇది డాక్టర్లకు ఒక మాన్యువల్ స్విచ్ లాగా ఉపయోగపడుతుంది. ఓహో, అంటే అవసరం మేరకు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ 40 రెట్లు పవరున్న బ్యూమెటానైడ్ వాడితే అది ఒకేసారి విపరీతమైన నీటిని లాగేస్తుంది. రోగి తీవ్రమైన డీహైడ్రేషన్కు గురయ్యే రిస్క్ ఉంది. అందుకే మన చేతుల్లో నియంత్రణ ఉండే టూల్కి డాక్టర్లు ప్రిఫరెన్స్ ఇస్తారు. బ్యూమెటానైడ్ను కేవలం అత్యంత క్లిష్టమైన కేసుల్లోనే వాడతారు.
రైట్ రైట్. ఒక పర్ఫెక్ట్ టూల్ కావాలి, కానీ ఒకేసారి పేల్చేసే బాంబు కాదు కదా. బాగా చెప్పారు. సరే, లూప్ డయూరిటిక్స్ ఎమర్జెన్సీ వార్డులో వాడటానికి బాగుంటాయి. కానీ దీర్ఘకాలిక సమస్యలుంటాయి కదా, ఉదాహరణకు బీపీ, వాళ్లకు రోజువారీ నియంత్రణ కావాలి. అవును, వాళ్లకు రోజూ ఒకే ఫ్లోలో కంట్రోల్ ఉండాలి. అక్కడే మనకు థియాజైడ్ మరియు థియాజైడ్ వంటి డయూరిటిక్స్ పరిచయమవుతాయి కదా. నాకొక ఎనాలజీ గుర్తొస్తోంది. లూప్ డయూరిటిక్స్ ఫైర్ ఇంజిన్లోని పెద్ద పైప్లాగా ఒక్కసారిగా ఎమర్జెన్సీలో నీటిని పంపిస్తే, ఈ థియాజైడ్ మందులు వ్యవసాయంలో వాడే డ్రిప్ ఇరిగేషన్ లాంటివేమో. వావ్! ఆ పోలిక 100% కరెక్ట్. డ్రిప్ ఇరిగేషన్ లాగానే ఇవి నిదానంగా, ఏ హడావుడి లేకుండా రోజంతా స్థిరంగా పనిచేస్తూ బీపీని కంట్రోల్ చేస్తాయి. ఇవి కిడ్నీలోని డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్పై పనిచేస్తాయి. అక్కడ సింపోర్టర్ను నిరోధిస్తాయి. మళ్ళీ ఒక కొత్త పదం. ఈ సింపోర్టర్ పనితీరు ఎలా ఉంటుందో ఇంకొక అనాలజీ ద్వారా కొంచెం వివరిస్తారా? తప్పకుండా. కిడ్నీలోని ఆ నాళాల దగ్గర ఒక ద్వారం ఉంటుంది. దాన్ని మనం సింపోర్టర్ అంటాం. ఇది ఒక షాపింగ్ మాల్లోని రివాల్వింగ్ డోర్ లాగా, అంటే గుండ్రంగా తిరిగే తలుపులాగా పనిచేస్తుంది. కానీ దీనికో రూల్ ఉంది. సోడియం మరియు క్లోరైడ్ రెండు ఒకేసారి వస్తేనే ఆ డోర్ తిరిగి వాటిని రక్తంలోకి పంపుతుంది. ఓకే. ఈ థియాజైడ్ మందులు, ఉదాహరణకు క్లోర్థాలిడోన్ గాని బెంజ్థియాజైడ్ గాని, వెళ్లి ఆ రివాల్వింగ్ డోర్ మధ్యలో ఒక పెద్ద కర్రలాగా అడ్డిపడతాయి. దాంతో డోర్ జామ్ అయిపోతుంది. సోడియం, క్లోరైడ్ రెండు లోపలికి వెళ్లలేక మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయన్నమాట. అంటే రోజువారీ వాడే బీపీ మందుల వెనుక ఇంత పెద్ద మెకానిజం ఉందన్నమాట. అయితే ఇందులో థియాజైడ్ లైక్ డయూరిటిక్స్ అని ఇంకో గ్రూప్ ఉంది కదా, అందులో మెటలాజోన్ మరియు జైపామైడ్ ఉన్నాయి. అసలు ఈ మెటాజోన్ ఎందుకంత ప్రత్యేకం? ఏంటంటే మెటోలాజోన్ వర్కింగ్ ఏరియా చాలా స్పెషల్. కిడ్నీలు దెబ్బతినడం మొదలైనప్పుడు, అంటే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ దశలో ఉన్నవారిలో ఈ సాధారణ డయూరెటిక్స్ సరిగ్గా పనిచెయ్యవు. ఆ రివాల్వింగ్ డోర్లు అప్పటికే పాడైపోయి ఉంటాయి. రైట్. కానీ మెటోలాజోన్ ఒక స్పెషల్ కమాండో లాంటిది. ఇది కిడ్నీలోని ప్రాక్సిమల్ ట్యూబ్యూల్ మరియు హెన్లీ లూప్కు సంబంధించిన పైభాగంలో కూడా చొచ్చుకుపోయి పనిచేస్తుంది. కిడ్నీలు పాడవుతున్నా సరే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇదంతా వింటుంటే ఒకవైపు చాలా అద్భుతంగా ఉంది, కానీ ఇంకోవైపు ఒక భయం కూడా కలుగుతోంది. పైన చెప్పుకున్న మందులన్నీ ఆ సోడియంను, నీటిని బయటకు పంపడంలో ఎక్స్పర్ట్స్. కానీ ఆ ప్రవాహంలో పడి శరీరానికి ఎంతో అవసరమైన పొటాషియం కూడా కొట్టుకుపోతుంది గదా. ఇది చాలా పెద్ద రిస్క్ కాదా? అవునండి, ఇది అత్యంత ప్రమాదకరమైన బ్యాలెన్స్. పొటాషియం లేకపోతే గుండె లయబద్ధంగా కొట్టుకోదు. డయూరిటిక్స్ వల్ల పొటాషియం బాగా తగ్గిపోతే దాన్ని హైపోకలేమియా అంటారు, ప్రాణాపాయం రావచ్చు. అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయబోయి ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసినట్లవుతుంది కదా. మరి దీన్నెలా ట్యాకల్ చేస్తారు? అందుకే వైద్యులు కేవలం థియాజైడ్ మాత్రమే ఇచ్చి వదిలేయరు. ఆ పొటాషియం లాస్ని కంట్రోల్ చేయడానికి వాళ్లు పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్ అనే స్పెషలిస్ట్ మందులను వాడతారు. ఇందులో స్పైరోనోలాక్టోన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మందు. ఇది సోడియంను గాని రివాల్వింగ్ డోర్ను గాని టార్గెట్ చెయ్యదు. మరి దేన్ని టార్గెట్ చేస్తుంది? ఇది ఏకంగా ఒక హార్మోన్తో యుద్ధం చేస్తుంది. హార్మోన్తో యుద్ధమా? అంటే ఇది ఆల్డోస్టెరాన్ యాంటాగనిస్ట్గా పనిచేస్తుందా? అసలు ఈ ఆల్డోస్టెరాన్ చేసే పనేంటి? దాన్ని బ్లాక్ చేస్తే పొటాషియం ఎలా మిగులుతుందో కొంచెం క్లియర్గా చెబుతారా? దీన్ని ఒక మిలిటరీ కమాండ్ లాగా అనుకుందాం. కిడ్నీల దగ్గర ఆల్డోస్టెరాన్ అనే ఒక కమాండర్ ఉంటాడు. అతని ఆర్డర్ ఏంటంటే, శరీరంలోని సోడియంను కాపాడండి, దానికి బదులుగా పొటాషియంను బయటకు విసిరేయండి అని. ఓహో, అంటే సోడియంను ఉంచుకుని పొటాషియంను వదిలేయమంటాడు. కరెక్ట్. ఇప్పుడు స్పైరోనోలాక్టోన్ ఏం చేస్తుందంటే, కిడ్నీల చెవుల్లో ఒక నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ లాగా పనిచేస్తుంది. రిసెప్టార్లకు అడ్డుగా నిలబడి ఆ కమాండర్ ఆర్డర్ను బ్లాక్ చేస్తుంది. కిడ్నీలకు ఆల్డోస్టిరాన్ మాట వినిపించదు కాబట్టి అవి రివర్స్లో పనిచేస్తాయి. వావ్! అంటే సోడియం బయటకు వెళ్ళిపోతుంది, కానీ విలువైన పొటాషియం మాత్రం శరీరంలోనే సేఫ్గా ఉండిపోతుందన్నమాట. అద్భుతమైన అనాలజీ ఇది. అవును, అందుకే డాక్టర్లు థియాజైడ్ మందులను ఈ స్పైరోనోలాక్టోన్ను కలిపి ఒకే మాత్రలో ఇస్తుంటారు కదా. రైట్ రైట్. ఇకపోతే ఈ స్పెషల్ డయోరిటిక్స్లో ఇంకో రెండు చిన్న వర్గాలున్నాయి కదా, కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్ మరియు ఆస్మోటిక్ డయోరిటిక్స్. వాటి గురించి కూడా బ్రీఫ్గా కవర్ చేద్దాం. షూర్. కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్లో ఎసిటజోలమైడ్ చాలా ముఖ్యమైనది.
డారమాక్స్ అంటారు దీన్ని. ఇది బైకార్బోనేట్ తిరిగి గ్రహించబడకుండా ఆపుతుంది. గ్లూకోమా అంటే కంటిలో ప్రెషర్ పెరిగినప్పుడు దీన్ని వాడతారు. మరి ఆస్మోటిక్ డయూరిటిక్ సంగతేంటి? ఇందులో మానిటాల్ అనేది మెయిన్. ఇవి రసాయన చర్యల ద్వారా కాకుండా నేరుగా రక్తం యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ను పెంచి అయస్కాంతంలాగా నీటిని కిడ్నీల వైపు లాగేస్తాయి. బ్రెయిన్ సర్జరీల సమయంలో మెదడులో వాపు తగ్గించడానికి మానిటాల్ను ఎక్కువగా వాడతారు. ఈ డయూరిటిక్స్ కెమిస్ట్రీ అంతా వింటుంటే ఒక విషయం చాలా స్పష్టమవుతుంది. ఇవి కేవలం మూత్రాన్ని పెంచే సాధారణ వాటర్ పిల్స్ ఏమాత్రం కావు. హెన్లీ లూప్ దగ్గర ఆ ఫర్ఫ్యూరల్ మాయిటీ లాక్ అండ్ కీలాగా పనిచేయడం దగ్గర్నుంచి ఆల్డోస్టిరాన్ కమాండర్ను బ్లాక్ చేయడం వరకు ఇవి అత్యంత సూక్ష్మమైన రసాయన ఆయుధాలనిపిస్తోంది గదా? నిజమే. ఒక డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ ఒక మందునిస్తున్నాడంటే ఆ మందు కిడ్నీలోని ఏ భాగంలో ఎలా రియాక్ట్ అవుతుంది, లైట్కి ఎలా రియాక్ట్ అవుతుంది లాంటి దశాబ్దాల కెమిస్ట్రీ పరిశోధన ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉంటుంది. ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ టైం ఎవరైనా తమ బీపీ మాత్రల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఆ కిడ్నీలలో జరిగే సైలెంట్ రసాయన పోరాటం, ఆ రివాల్వింగ్ డోర్లు అన్నీ గుర్తుకు రాకమానం. అవును. సరే, ఈ చర్చ ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన పంచుకోవాలి. మనం మొదట్లోనే అనుకున్నాం కదా, మన శరీరం కరువు కాలాలను తట్టుకోవడానికి ఉప్పును నీటిని వృధా చేయకుండా ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఎవల్యూషన్ చెందిందని. అవును, అదొక పర్ఫెక్ట్ సిస్టమ్ అని నేడు మన ఆధునిక జీవనశైలిలో, ముఖ్యంగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల మనం అతిగా తీసుకుంటున్న సోడియం కిడ్నీలను కన్ఫ్యూజ్ చేస్తోంది. మనం బ్రతకటానికి మన శరీరమే ఏర్పాటు చేసుకున్న ఆ రక్షణ వ్యవస్థకు వ్యతిరేకంగా మనమే మళ్లీ డయూరిటిక్స్ వాడి ఆ నీటిని బలవంతంగా బయటకు పంపుతున్నాం కదా. చాలా లోతైన పాయింట్ ఇది. మనం ఎవల్యూషన్కు అగెయిన్స్ట్గా వెళ్తున్నాం. అవును. మన జీవనశైలికి మరియు మన శరీర పరిణామానికి మధ్య ఉన్న ఈ వైరుధ్యం నిజంగా భవిష్యత్తులో ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీని ఇంకెలాంటి కొత్త ఔషధాల వైపు నడిపిస్తోందో చూడాలి. ఆ ఆలోచనతో మనం ఈనాటి లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.